ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ జంట నగరాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం చివరి 2 గంటల్లో మళ్లీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండ తీవ్రత, ఉక్కపోత కారణాలు అయి ఉండొచ్చు. ఆ టైంలో మాత్రం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుమిత్ర, ఈ రోజు జరుగుతున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలతో కలిపి 35% నమోదైంది. మల్కాజిగిరి నియోజకవర్గంలో దాదాపు 28% ఓట్లు పోలయ్యాయి. ఇందుకు సంబంధించి మనం పరిశీలించినట్లయితే ఈ ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతాల్లో చెవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకు రావడం లేదు. దీనికి కారణం కొంతమందిని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పై ఏపీ ఎన్నికల ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి వలస వెళ్లడంతో ఇక్కడ ఓట్ల శాతం నమోదు తక్కువ అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మనం ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ బాలరావు ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఈ పరిధిలో దాదాపు 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 6 పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం చూసుకుంటున్నట్లయితే పోలింగ్ స్టేషన్ నంబర్ 27 చూసుకుంటున్నట్లయితే ఒక్కరిద్దరికి మినహాయించి ఓటు వేసేందుకు లైన్ లో ఎవరు లేరు. మరో పోలింగ్ స్టేషన్ దీని పక్కనే 31 పోలింగ్ స్టేషన్ కూడా ఉంది. అక్కడ కూడా ఒకరు ఇద్దరుకు మినహాయించి ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా క్యూ లేదని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటలుగా మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ, ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఓటర్లు ముందుకు రాకపోవడం ఒక చర్చకు దారితీస్తుంది. ఇప్పటి వరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో కేవలం 28% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ సాయంత్రం వరకు మరో 4 గంటల సమయం ఇంకా ఓటు వేసేందుకు ఉండడంతో ఆ 4 గంటల్లో ఎంత శాతం నమోదవుతుంది, ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుందుకు ముందుకు వస్తారన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. కొంతమంది అంటే ఈ ఓటు హక్కు వచ్చిన వాళ్ళు మన దగ్గర అంటే ఓటు వేసేందుకు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. మొదటిసారి ఓటు వచ్చిందా? రెండోసారి ఓటు వేశారా? ఇప్పుడు ఎమ్మెల్యేకి వేసిన మొదటిసారి. ఇప్పుడు వెళ్ళాలి. లోక్సభలో మొదటిసారి? లోక్సభలో మొదటిసారి. అంతే. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? మా ఫీలింగ్ మంచిగానే ఉందండి. అంటే ఎట్లా ఉండాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం బీజేపీ రావాలని కోరుకుంటున్నాను నేనైతే. బీజేపీకే నా ఓటు. అంటే ఇక్కడ యువకుల అభిప్రాయాన్ని చూసుకుంటున్నట్లయితే మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా ఆ ఓటు హక్కు ఓటు వినియోగించుకునేందుకు వస్తున్నారు. నియోజకవర్గంలో పోలింగ్ మాత్రం మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే శ్రీకాంత్, ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి కారణం ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి డ్యూయల్ ఓటింగ్, సొంత ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఓటింగ్ ఉంటుంది, హైదరాబాద్ లో కూడా ఉంటుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువగా విశ్లేషకులు చెప్పిన మాట ఇది. మరి ఈసారి కూడా అదే కారణం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే రోజు అంటే పోలింగ్ ఇదే రోజున ఏపీలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఎంతో మంది ఏపీకి చెందిన ఓటర్లు తమ సొంత ప్రాంతాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆ కారణం కూడా హైదరాబాద్ లో ఓట్ల శాతం తక్కువగా నమోదయ్యేందుకు ఒక కారణమన్న అభిప్రాయం స్పష్టంగా నేతలు చెబుతా ఉన్నారు. అదే అంచనా నిజమైతే మరికొద్దిసేపటి అంటే మరో 4 గంటల్లో జరిగే పోలింగ్ లో కూడా పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయిలో ఓట్ల నమోదయ్యే అవకాశం లేదన్న ఒక అంచనాకు నేతలు వస్తున్నారు. అయితే ఓట్ల శాతం తగ్గడం కూడా రాజకీయంగా ఏ పార్టీపై ప్రభావితం చూపిస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుందన్న చర్చలు కూడా పొలిటికల్ వర్గాల్లో మొదలయ్యాయి. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.